మేమందరం ఒకరిని మించి ఒకరు గొప్ప త్యాగాలు చేశాము. నేడు ఆ మహాపరివారంలో రాజ్యాధికారం కోసమే తమ అన్నని తమ్ముడు శత్రువుగా చూస్తున్నాడు. నేను ఈ రాకుమారులంతా ఒక్కటిగా కలిసి గురువు ద్రోణుని ఆశ్రమంలో శస్త్ర విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే చూసి పులకించేవాణ్ణి. ప్రతినిత్యం ఎన్నో కలలు కంటూ ఉండేవాణ్ణి. ధర్మాత్ముడైన యుధిష్ఠుని అధీనంలో పార్థుడు, దుర్యోధనుడు వంటి వారు మైత్రితో ఉంటే ఇక హస్తినాపుర సామ్రాజ్యాన్నే కాక సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేవారు. ఆనాడు హస్తినాపురాధీశుడు ధరిత్రికే సామ్రాట్ అయ్యేవాడు. ప్రస్తుతం